సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అందుకోసం 2 లక్షల మందితో భారీ జన సమీకరణ చేస్తున్నారు బీజేపీ నేతలు. మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ప్రధాని పర్యటనతో హైదరాబాద్ లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. 2000 మంది పోలీసులు, 550 మంది ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఆక్టోపస్, బాంబ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బృందాలు నిరంతరం నిఘా ఉంచనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బేగంపేట్, బోయిన్పల్లి, మారేడుపల్లి పరిధిలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. సభకు వచ్చేవారు ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్ వంటి ప్రమాదకర వస్తువులను తీసుకురాకూడదని తెలిపారు పోలీసులు. పరేడ్ గ్రౌండ్స్, ప్యారడైజ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, జిల్లాల నుంచి వచ్చే బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరంగల్, నల్గొండ నుంచి వచ్చే వాహనాలను ఉప్పల్ స్టేడియం దగ్గర నిలిపి అక్కడి నుంచి మెట్రో ద్వారా పరేడ్ గ్రౌండ్స్ చేరుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చారు కళాకారులు. పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకునే మార్గంలో కళాకారుల ప్రదర్శన ఉండనుంది. ఇందుకోసం మహారాష్ట్ర నాందేడ్కు చెందిన హిందూ గర్జన్ దోల్ తాషా పాఠక్ బృందంతో పాటు తెలంగాణ డప్పు కళాకారులు ఘన స్వాగతం పలకనున్నారు. నాందేడ్కు చెందిన 50 మంది హిందూ గర్జన్ దోల్ తాషా పాఠక్ బృందం, 800 మంది డప్పు కళాకారులు, బేగం బజార్కు చెందిన సంకటహారన్ మహదేవ్ నర్సింగ్ మందిర్ ఆధ్వర్యంలో 200 మంది కళాకారులు మోదీకి వెల్కమ్ చెప్పనున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అందుకోసం 2 లక్షల మందితో భారీ జన సమీకరణ చేస్తున్నారు బీజేపీ నేతలు. మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ప్రధాని పర్యటనతో హైదరాబాద్ లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. 2000 మంది పోలీసులు, 550 మంది ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఆక్టోపస్, బాంబ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బృందాలు నిరంతరం నిఘా ఉంచనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బేగంపేట్, బోయిన్పల్లి, మారేడుపల్లి పరిధిలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. సభకు వచ్చేవారు ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, వాటర్ బాటిల్ వంటి ప్రమాదకర వస్తువులను తీసుకురాకూడదని తెలిపారు పోలీసులు. పరేడ్ గ్రౌండ్స్, ప్యారడైజ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, జిల్లాల నుంచి వచ్చే బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక వరంగల్, నల్గొండ నుంచి వచ్చే వాహనాలను ఉప్పల్ స్టేడియం దగ్గర నిలిపి అక్కడి నుంచి మెట్రో ద్వారా పరేడ్ గ్రౌండ్స్ చేరుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చారు కళాకారులు. పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకునే మార్గంలో కళాకారుల ప్రదర్శన ఉండనుంది. ఇందుకోసం మహారాష్ట్ర నాందేడ్కు చెందిన హిందూ గర్జన్ దోల్ తాషా పాఠక్ బృందంతో పాటు తెలంగాణ డప్పు కళాకారులు ఘన స్వాగతం పలకనున్నారు. నాందేడ్కు చెందిన 50 మంది హిందూ గర్జన్ దోల్ తాషా పాఠక్ బృందం, 800 మంది డప్పు కళాకారులు, బేగం బజార్కు చెందిన సంకటహారణ మహదేవ్ నర్సింగ్ మందిర్ ఆధ్వర్యంలో 200 మంది కళాకారులు మోదీకి వెల్కమ్ చెప్పనున్నారు. రైటిక మోదీ సభకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, సాయంత్రం మోదీ సభకు భారీ ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. సభకు సంబంధించిన ఆ అప్డేట్స్ ఏంటి? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని ఉన్నారు. ఒకసారి మనము విజువల్ లో చూడొచ్చు. ఎటు చూసినా కూడా మొత్తంగా కూడా కాషాయం జెండాలు, జై శ్రీరామ్ అనే నినాదంతో పెద్ద ఎత్తున కూడా బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మోదీ ఫోటోను చూపిస్తూ మోదీకి సంబంధించిన అనేక చిత్రపటాలను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక మోదీకి స్వాగతం పలికేందుకు మహిళలందరూ కూడా ఎక్కడి నుంచి అయితే ప్రధాని మోదీ వాహనం ఎంట్రీ అవుతుందో అక్కడ
ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా 10,000 మంది కళాకారులు కూడా మోడీకి స్వాగతం పలికేందుకు పరేడ్ గ్రౌండ్స్ కు రావడం జరిగింది. ఎటు చూసినా కూడా మొత్తంగా పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు శ్రేణులు అయితే తరలి రావడం జరుగుతుంది. ఇప్పటికే ఇందాకనే కొద్దిసేపటి కిందమే హెచ్ఐసిసిలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ హాస్పిటల్ ప్రారంభించి నేరుగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నివాసానికి వెళ్లిన తర్వాత ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 6:10 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు మోదీ చేరుకుంటారు. 6:30 నుంచి 7:10 వరకు మోదీ ప్రసంగం ఉండనుంది. మొత్తంగా పార్టీని ఉద్దేశించి పార్టీ కార్యకర్తలను శ్రేణులను ఉద్దేశించి కూడా మోడీ ప్రసంగం ఉంటుందని చెప్పి కూడా బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. మరోపక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలైనటువంటి కళాకారులకు సంబంధించిన కళా ప్రదర్శనలు మొత్తంగా కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. 3 వేదికలను కూడా పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, రీసెంట్గా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులకు సంబంధించి ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఇక మనం విజువల్లో చూడొచ్చు, ప్రధాన వేదికకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వేదిక పైన కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న డయాస్ ఇది మెయిన్ డయాస్. ఒక పక్క కళాకారుల వేదిక ఉంది, మరో పక్క మొత్తంగా కూడా పార్టీ శ్రేణులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక వచ్చేటువంటి కార్యకర్తలు కానీ ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి కూడా పాసులు జారీ చేశారు. ప్రతి ఒక్కరిని కూడా క్యూఆర్ కోడ్ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపించడం జరుగుతుంది. పోలీసులు కూడా అక్కడ హెచ్ఎస్సిసిలో ప్రోగ్రాం కాగానే అలర్ట్ అయిపోయినారు. పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు కూడా గ్రౌండ్ మొత్తం నిండిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మోడీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, ఫోటోలతోనే అయితే ఇక్కడ కార్యకర్తలు అయితే సందడి చేస్తూ ఉన్నారు. మోడీ ప్రసంగానికి సంబంధించి కూడా పార్టీ శ్రేణులు పలు సమాచారం కూడా చెప్తూ ఉన్నాయి. మహిళా బిల్లుకు సంబంధించి మోడీ ప్రసంగం ఎక్కువ శాతం ఉండనున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా కూడా పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు అయితే తరలి వస్తున్నాయి. 4 స్పెషల్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఖమ్మం, అదేవిధంగా వరంగల్, దీంతో పాటు కాగజ్ నగర్, వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లలో కార్యకర్తలు తరలి రావడం జరిగింది. 3,000 ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి కార్యకర్తలకు వారి గ్యాలరీలో కూర్చునే విధంగానైతే సదుపాయం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా లోపలికి కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు తరలి రావడం జరిగింది. 4 గంటలకు అయిపోయింది కనుక మరి కాసేపట్లోనే సభ ప్రారంభం చేస్తామని చెప్పి కూడా చెప్పారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పీఐకు పలకడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, నేతలందరూ కూడా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్స్ మొత్తం కూడా మోడీ అని చెప్పి కూడా జనాలు ఇక్కడ కార్యకర్తలు ఉత్సాహంగా కూడా మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కళాకారులు కూడా డప్పు, అదేవిధంగా కొమ్ము, కోయ, గుస్సాడి, అనేకమైనటువంటి తెలంగాణ సాంప్రదాయ కళాకారులు కూడా పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్నారు. వన్స్ మోడీ రాగానే ఖచ్చితంగా మొత్తంగా కూడా కళాకారులందరూ కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పే విధంగానైతే ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా అలర్ట్ అయినారు. ఎక్కడికక్కడ భద్రతను పెంచడం జరిగింది. పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా వారు కూడా పరేడ్ గ్రౌండ్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు హాస్పిటల్ ప్రారంభం తర్వాత నెక్స్ట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి మోడీ వెళ్తారు. రిజర్వ్ టైం ఉంది. ఆ టైం పూర్తి కాగానే వెంటనే ఇక్కడికి ప్రధాని చేరుకుంటారు. చేరుకొని కార్యకర్తలు, ఎందుకంటే 3వ సారి ప్రధాని అయిన తర్వాత తొలిసారి తెలంగాణకు, హైదరాబాద్ కు మోడీ వచ్చారు కనుక ఆ మోడీ ఏం మాట్లాడతారు, కార్యకర్తల్లో ఎటువంటి జోష్ నింపుతారు. రీసెంట్ గా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అదే జోష్తో
చేసుకొని తెలంగాణకు ప్రధాని రావడంతో ఖచ్చితంగా పలు రాజకీయ సమీకరణాలు మారతాయని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ నేతలు ఈ సభ ద్వారా పదే పదే చెప్తున్నారు. ఇది రాజకీయ సభగా ఉంటుంది, అనేక సమీకరణాలు కూడా మారతాయని చెప్పి కూడా రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో మోడీ సభకు పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు బీజేపీ శ్రేణులు తరలి వచ్చారు. మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కానుంది. 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ కార్యకర్తలను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అయితే ఇక్కడ ప్రసంగం చేయనున్నారు. జ్యోతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అందుకోసం 2 లక్షల మందితో భారీ జన సమీకరణ చేస్తున్నారు బీజేపీ నేతలు. మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ప్రధాని పర్యటనతో హైదరాబాద్ లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. 2000 మంది పోలీసులు, 550 మంది ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఆక్టోపస్, బాంబ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బృందాలు నిరంతరం నిఘా ఉంచనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బేగంపేట, బోయినపల్లి, మారేడుపల్లి పరిధిలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.